డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా దేశంలోనే రికార్డుల మోత మోగుతుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ తెలిపారు. ఈ సినిమాను జనసేన నాయకులు కుటుంబంతో చూశారన్నారు. సినిమాలో కోహినూరు వజ్రాన్ని పవన్ తీసుకొస్తారని, కానీ నిజ జీవితంలో మాత్రం కోహినూరు వజ్రం అంటే పవనేనని కూడా ఆయన తెలిపారు. ఇలాంటి నాయకుడు నూటికో కోటికో ఒకరు మాత్రమే ఉంటారని కూడా తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాకి మా కుటుంబ సభ్యులు, నా ప్రాణానికి ప్రాణమైన ప్రాణమిత్రులు, అలాగే పెద్దల అందరూ కూడా మా కుటుంబ సమేతంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మా ఇంట్లో మేము సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినట్టుగా వాళ్ళు చూడటం జరిగింది. చాలా సంతోషం. సినిమా చూసాక మాకు అర్థమైంది ఏంటంటే, మరి ఎంఎం రత్నం గారు తీసిన సినిమా ఎంత గొప్ప స్టోరీ అంటే, నిజంగా ఈ రోజుల్లో ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనసేన పార్టీలో ఉండి ఇలాంటి సినిమా చూడటం అనేది మన అదృష్టంగా భావించాలి. అదే కాకుండా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావటం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కూడా నిజంగా ఇవాళ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. ఒక ముఖ్యమైన ఉద్దేశం చెప్పాలి. ఏదైతే నాయకులు ఎలక్షన్ అయ్యే వరకు తిరుగుతారో, ప్రజల్లో ఎలక్షన్ అయిన తర్వాత కారుల్లో తిరుగుతారో, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడవి ప్రాంతాల్లో కోయిల గుడిసెల్లో కూర్చుని వాళ్ళతో భోజనం చేస్తూ ఈరోజు వాళ్ళతో కొనసాగిస్తున్నారంటే, ఈ సినిమాకి దానికి కూడా రియల్ సినిమా అదని చెప్పుకోవాలి. ఇవాళ ఏ నాయకుడు కూడా, నా చరిత్రలో ఏ నాయకుడు కూడా అలాగా ఎలక్షన్ అయిన తర్వాత, ఎందుకంటే ప్రమాదం ఉంటుంది, ఏదో డెత్ ఉంటుంది అని చెప్పేసి భయపడిన నాయకులు ఇప్పుడు కూడా కారులో తిరుగుతారు ఎలక్షన్ అయ్యాక. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిత్యం కోయిల గుడిసెల్లో తిరుగుతూ, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ, వాళ్ళ కష్టసుఖాలు చూస్తూ, వాళ్ళ